పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో కొత్తగా నిర్మిస్తున్న తారు రోడ్లు నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. పనులపై పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదన్నారు. నాణ్యతతో డబుల్ రోడ్ నిర్మాణ పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఎలిగేడు మండల కేంద్రంకు లాలపల్లె నుండి చీమలపాట వీధిగా జూలపల్లి వెళ్ళే రహదారి మరి కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు ఏఈడి ఇక్కడ పర్యవేక్షించిన సందర్భం లేదు. ఇట్లా తీస్తే తెప్ప రోడ్డు పూర్తిగా మరి రావడం జరుగుతుంది. మరి దీనికి ఈ వేసిన రోడ్డు ఇది ఆల్రెడీ మొన్ననే బీటీ రెన్యువల్ కింద ఒక సంవత్సరం కిందనే బీటీ రెన్యువల్ కింద రావడం జరిగింది. మరి రోడ్డు మీదనే మళ్ళీ తిరిగి రోడ్ వేసి మరి పూర్తిగా కాంట్రాక్టర్లు మరి ఈ విధంగా మరి అక్కడ సదరు అధికారులు ఎక్కడ కూడా కనీసం పర్యవేక్షించిన సందర్భం లేదు. ఎక్కడ కూడా పర్యవేక్షించకుండా రోడ్ వేస్తే మరి దీన్ని ఎన్ని రోజులు మన్నిక ఉంటుంది ఇటువంటి రోడ్లు. దీంతో పాటుగా ఎందుకంటే ఇప్పుడున్న రాత్రి రోడ్ వేయడం అనేది మరి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది ఇక్కడ సదరు కాంట్రాక్టర్లే కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. మండలంలో 12 గ్రామాలలో వేస్తున్న రోడ్లు డాంబర్ రోడ్లు బీటీ రోడ్లు వేసుకుంటూ పోతూనే ఉన్నారు కానీ ఎక్కడ పర్యవేక్షణ లేదు. ఏ అధికారి కనీసం రోడ్డు దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా చూసిన సందర్భం లేదు. రాత్రి ఈ రోడ్ అయితే మరి లాలపల్లె రాత్రి వేసేది ఇది నాణ్యత లోపం అనిపించింది. ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఒక రాత్రే దొంగలు పడ్డట్టుగా దీన్ని దోచుకున్నట్టుగా ఈ రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం దీని లేయర్ కూడా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు. ఉట్టి మట్టి మీద అట్టి మట్టి కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలుగా లేచిపోతుంది. ఎంత థిక్ లేయర్ ఉండాలి ఈ మట్టి మీద వేస్తే తారాగుద్దా? ఇవన్నీ ఎన్నేళ్ళ మన్నికి ఉండాలి ఇది రోడ్డు. దయచేసి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మా యొక్క రోడ్డును పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.